2028 లోపల పీఓకే అనేది ఇండియాలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో మకర రాశి వారికి కుటుంబ స్థానంలో రాహు ఉన్నాడు. గురుగారి దృష్టి రాహు మీద పడుతోంది. కుటుంబానికి తృతీయ స్థానంలో ఉన్నారు. కుజుడి దృష్టి కుటుంబ స్థానాధిపతి మీద పడుతోంది. ఈ విధమైన పరిస్థితి ఉన్నది కాబట్టి మీకు ఈ మాసం అనేది కుటుంబ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ధనపరంగా మాత్రం మీకు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఈ మాసంలో మాత్రం ముఖ్యంగా కుటుంబ సభ్యులు నమ్మకండి. ముఖ్యంగా ధనపరంగా మాత్రం అసలు నమ్మకండి. ఇబ్బంది పడే అవకాశం ఉంటది. విద్యార్థులకి 17 జనవరి నుంచి చాలా బాగుంటది. మీకు మార్క్స్ కూడా మంచిగా వస్తాయి. ఎవరైనా జాబ్ గానీ ట్రై చేస్తుంటే కనుక 17 జనవరి నుంచి ట్రై చేయండి. ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటది. లవర్స్ కి మాత్రం 17 జనవరి నుంచి చాలా బాగుంటది. మీకు మీ లవర్ కి ప్రపోజ్ చేయండి. 13 జనవరి తర్వాత ఖచ్చితంగా విజయం సాధిస్తారు. హెల్త్ పరంగా మాత్రం చాలా బాగుంటది. ఈ మాసం అనేది చిన్నపాటి సమస్యలు తప్ప పెద్దపాటి సమస్యలు ఏమీ లేవు. మీకు ఆరోగ్యవంతంగా ఉంటారు. ఈ మాసం అనేది మీకు శత్రువులు అనేవాళ్ళు ఎవరు ఉండరు. మీకు శత్రువులు మిత్రులు అయ్యే అవకాశం ఉంటది. చిన్నపాటి శత్రుత్వం తప్ప పెద్దపాటి శత్రుత్వం అంటూ ఏమీ లేదు. ఈ మాసం అనేది చాలా చాలా సంతోషంగా అవుతే ఉంటారు. బిజినెస్ పరంగా మాత్రం మీకు ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఎప్పుడైతే కుజుడు లగ్నంలోకి వస్తారో, కుజుడు లగ్నంలో బలంగా ఉంటారు మకర రాశి వారికి. ఆయన సప్తమ స్థానాన్ని చూస్తూ ఉంటారు. బుధుడు కూడా రాబోతున్నారు. ఇన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి మీకు చాలా చాలా బాగుంటది. బిజినెస్ పరంగా మాత్రం డెవలప్మెంట్స్ అనేవి చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి ఈ మాసం అనేది. మ్యారేజ్ పరంగా చాలా బాగుంటది. సప్తమ స్థానాన్ని కుజుడు చూస్తున్నారు కాబట్టి ఉచ్చస్థితిలో ఉండి కుజుడు చూస్తున్నారు, శుక్రుడు చూస్తున్నాడు, రవి చూస్తున్నాడు, బుధుడు చూస్తున్నాడు. ఇన్ని గ్రహాలు మీ సప్తమ స్థానం చూస్తున్నాయి కాబట్టి మ్యారేజ్ పరంగా పాజిటివ్ డెవలప్మెంట్ అంటూ ఉంటది. మీకు ఈ మాసంలో చాలా చాలా ఆనందంగా అవుతే ఉంటారు. వృత్తిపరంగా మాత్రం మీకు చాలా బాగుంటది. ముఖ్యంగా మీకు 13 జనవరి నుంచి ఇంకా బాగుంటది. మీకు ఇక్కడ దశమాధిపతి అయిన శుక్రుడు లగ్నంలోకి వస్తారు. గురుగారి దృష్టి కూడా దశమ స్థానం మీద ఉన్నది. ఈ మాసంలో చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ పరంగాను అలాగే మీ వృత్తిపరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. ఈ మాసంలో చాలా చాలా సంతోషంగా అవుతే ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.